ప్రకృతి వ్యవసాయంలో 18 ఏళ్ల అనుభవం. సేంద్రియ పద్ధతిలో పండించిన ఆర్గానిక్ బియ్యం, మచిలీపట్నం సన్న బియ్యం, 1 సంవత్సరం పాత బియ్యం, 25 కేజీల బస్తా కేవలం 1750 రూపాయలు మాత్రమే. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7908679140. ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన కేసుల్ని తీసుకోలేదు కాబట్టి కేసులు తగ్గాయన్న కోణంలో కూడా ఆలోచించవచ్చు అంటారా? అసలు వాళ్ళు తప్పితే ఎవరు చేస్తున్నారు నేరాలు? ఇంకా అమర్నాథ్ గౌడ్ని చంపింది ఎవరు? వైసీపీ నాయకుడు. ఆ తర్వాత హనుమాయమ్మని ఈడ్చుకెళ్ళింది ఎవడు? వైసీపీ నాయకుడు. అక్కడ నందిగాంలో దళిత సోదరుడికి పోసింది ఎవడు? వైసీపీ నాయకుడు. ఏడజాలన్నట్టు నా కుక్కలు అమెరికాలో కూడా తయారయ్యారు. అక్కడ కూడా వాళ్ళ నేర సామ్రాజ్యం విస్తరించారు. కానీ ఇక్కడ తప్పించుకున్నారు, అక్కడ తప్పించుకోలేరు కదా. సో ఇక వాళ్ళు ఏం చేసినా కేసులు తీసుకోరు కాబట్టి నేరాలు తగ్గినట్టే అనిపిస్తూ ఉండొచ్చు ఈ పెద్ద మనిషికి. అనుభవించేవాడికి తెలిసిద్ది. ముఖ్యమంత్రి ఇంటి దగ్గరే అది చెప్పకూడదు, ఎన్నోసార్లు చెప్పాము, 14 చెప్తే ప్రజలకు కూడా బోరు కొట్టింది. సో ఈ అంశాలన్నింటినీ మనం పక్కన పెడితే ఎన్నికల దగ్గరకు వచ్చేసింది 100 రోజులు ఆ పార్టీలో చేర్పులు మార్పులు ఇక అన్నీ మనం రోజు చూస్తూనే ఉన్నాం, మాట్లాడుకుంటూనే ఉన్నాం. ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో 175 స్థానాల్లో పోటీ చేయడానికి అభ్యర్థులే లేరని చెప్పి రోజా గారు కామెంట్స్ చేయడం. క్రికెట్ నేర్చుకుంటుంది కదా, ఆ పని చూసుకోమనండి. ఇంకేమంటారు? మేమేమన్నా అంటే రోడ్డు మీదకి వచ్చేసి ఏడుసుద్ది. ఎందుకు బ్రదర్? మేమేమన్నా అన్నాం అనుకో, రోడ్డు మీదకి వచ్చేసి కళ్ళెమ్మటి నీళ్ళు పెట్టుకొని నా పిల్లల్ని అన్నారు నన్ను అన్నారని ఏడ్చుద్ది. ఇంకేమనగలం? అంటే ఈవెన్ చంద్రబాబు నాయుడు సొంత కాన్స్టిట్యున్సీలో కూడా గెలవలేరు కాబట్టి ఇప్పుడు వాళ్ళ కాళ్ళు పట్టుకోవడం. అన్ని దొంగోట్లు చేర్చిందా ఏంటి చంద్రబాబు నాయుడు గారి సొంత కాన్స్టిట్యున్సీలో కూడా? అంత ధీమాగా చెప్తుందంటే అన్ని దొంగోట్లు చేర్చిందా? చేర్చుండొచ్చు. మేమేమన్నా అంటే ఏడుస్తుంది. ఇదే మా ఆన్సర్. నువ్వు ఏడవకుండా రా, నువ్వు చేసిన ఘనకార్యాలని నేను చెప్తా, వాస్తవాలా కాదా చెప్పు. అంతేగాని మేము నోరెత్తగాని నువ్వు ఏడిస్తే మేమేం చేయలేం. ఆడదాన్ని ఏడిపించారని మా మీద పడతారు. అది ఆడదని కూడా అన్నాడు. అలాగే ఈరోజు విద్యా దీవెన సభలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ పక్క రాష్ట్రంలో ఉంటూ పక్కవాడి కోసం కష్టపడుతున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ కార్లు మార్చినట్టు 3-4 ఏళ్ళకి ఒకసారి భార్యలను మారుస్తూ ఉంటాడు అని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? మీ చెల్లెలు షర్మిల ఏం మార్చింది? మీ తాత రాజారెడ్డి ఏం మార్చాడు? ఆయన పెళ్ళిళ్ళు చేసుకుని చేస్తున్నాడు అనకూడదు కానీ అన్న. మీ చెల్లెలు షర్మిల ఏం చేసింది? మీ తాత రాజారెడ్డి ఏం చేశాడు? నువ్వు మళ్ళీ ఇంకొకళ్ళని అంటాం. నువ్వే అన్నావు మళ్ళీ మీ బాబాయ్కి ఏదో అక్రమ సంబంధం ఉందని. వీటన్నిటి గురించి పెళ్లి చేసుకుంటున్నాడు ఆయన. లీగల్గా విడాకులు ఇస్తున్నాడు, పెళ్లి చేసుకుంటున్నాడు. ఎన్నైనా చేసుకోవచ్చు, భారత రాజ్యాంగం హక్కు కల్పించింది. విడాకులు ఇచ్చేసి చేసుకుంటున్నాడు, తప్పులేదు అందులో. ఎందుకు ఈ సోదివాగుడు? నువ్వు ముఖ్యమంత్రివి బాబు, నువ్వు ముఖ్యమంత్రివి. ఆయన పెళ్ళాల సంగతి నీకు ఎందుకు పద్దాకా? అంటే ఆయన్ని చూసి ఇంకా అందరూ అదే నేర్చుకుంటారు. మన ఇళ్లలో ఉన్న ఈయన చూసి ఏమన్నా 1,00,000 కోట్లు మింగేయటం నేర్చుకున్నారా జనమంతా? పని మనం చేయకూడదు, ప్రజల సొమ్ము మనకు అనవసరం, మనకున్న దానిలో మనం బతుకుదాం అనుకుంటున్నారు. కానీ ఈయన దోచుకున్నాడు కదా అని చెప్పి 1,00,000 కోట్లు దోచుకున్నారు ఏంటి అందరూ? లేదు కదా, అంతే. అంటే మన ఇంట్లో ఆడపిల్లల బతుకులు ఏమైపోతాయి ఇలాంటి వాడిని? నువ్వు ఒక్కడ దిగిపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడపిల్లలందరూ బాగుపడతారా బాబు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడపిల్లలందరూ స్వేచ్ఛగా తిరుగుతారు రోడ్ల మీద. నువ్వు అంత కన్సర్న్ అవ్వాల్సిన పనిలే ఆడపిల్లల గురించి. నువ్వు అంత బాధపడాల్సిన పని లేదు, నువ్వు అంత కన్సర్న్ అవ్వాల్సిన పని లేదు. ముందు నీ ఇంట్లో ఆడవాళ్ళు, మీ అమ్మని మీ చెల్లిని నువ్వు చక్కగా చూసుకో. అలాగే మీ బాబాయ్ కూతుర్ని వాళ్ళని చూసుకో. రాష్ట్రంలో ఆడపిల్లని తర్వాత ఉద్ధరిద్దు. నువ్వు అక్కడికి దిగిపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడపిల్లలందరూ నీ గాంజా బ్యాచ్ నుండి, నీ సైకో బ్యాచ్ నుండి కాపాడబడతారు. వాళ్ళ మీద ఏమాత్రం కన్సర్న్ ఉన్నా దయచేసి దిగిపో. అంటే ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ అనుకోవచ్చు. అంటే ఎందుకంటే ఇప్పుడు మొత్తం వాళ్ళ ఎమ్మెల్యేల చుట్టూ నడుస్తుంది కదా రాజకీయం. దాని నుంచి కొంత డైవర్ట్ ఆడున్నాడు. గోరంట్ల మాధవ్ వాడొకడు, ఆ తర్వాత అంబటి వాడొకడు, అవంతి, ఇలాంటి రకరకాల మనుషులు నీ చుట్టూ పెట్టుకొని నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడటం దరిద్రం. కాకపోతే మేము మాట్లాడితే తలాడ పెట్టుకుంటావు. అవును, ఈ రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఉన్నారు, కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు. ఆ తర్వాత మొన్న ఈయన దొరికాడు కదా, ఎవరు? గోరంట్ల మాధవ్ వీడియో ఏదో వచ్చింది కదా బయటికి. ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక వచ్చిన తర్వాత సరైన యాక్షన్ తీసుకుంటామని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నాడు. అనేసి ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక తెప్పించే బాధ్యత మన డీసీపీ గారికి ఇచ్చారు. ఏమైంది అది? ఇంతవరకు దిక్కులేదేంటి? వచ్చిందా నివేదిక? మీకు ఏమైనా తెలుసా? ఎందుకు రాలా? అందులో ఉంది ఆ ఎదవే కాబట్టి అది రాదు, ఇక రాదు అది కదా. సో వీళ్ళందరి నుండి ఆడపిల్లల్ని కాపాడుకోవాలంటే నువ్వు దిగిపో ముందు. పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్ళిళ్ళు చేసుకోవటం వల్ల రాష్ట్రానికి వచ్చిన నష్టమేమీ లేదు, ఏమీ లేదు. కానీ మీ ఎంపీలు అచ్చోసిన ఆంబోతుల్లాగా మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు అందరూ ఇష్టం వచ్చినట్టు తిరుగుతా
ఆడపిల్లల్ని అంటా ఉంటే నువ్వు వచ్చేసి పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటావు. మీకన్నా ఉండాలి, మాకన్నా ఉండాలి సిగ్గు.